టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది పొంగల్ బరిలో దిగనున్న ఫస్ట్ సినిమా గేమ్ చేంజరే. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ వహించిన ఆ చిత్రం జనవరి 10వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదలైతే అవనుంది. అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ రిలీజ్ అవనుండడంతో మంచి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు, సినిమా దూసుకుపోతుంది, భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే సమయంలో ఆడియన్స్ లో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా రోజు రోజుకు సినిమాపై అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. ఇక గేమ్ చేంజర్ తో పాటుగా సంక్రాంతికి బాలకృష్ణ డాక్ మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ విడాముయార్చి కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలయ్య వెంకటేష్ చిత్రాలతో గేమ్ చేంజర్ కు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ కూడా అజిత్ మూవీతో మాత్రం ఖచ్చితంగా సమస్యలు వచ్చేలా పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అజిత్ మూవీ కూడా జనవరి 10వ తేదీన రిలీజ్ అవ్వనుందని అయితే తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టయితే టాక్ వినిపిస్తుంది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ కు తమిళనాట థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరకవనే చెప్పాలి. అజిత్ మూవీకే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు జై కొడతారు. దీనికి తోడు తమిళనాడులో పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీంతో ఎక్కువ థియేటర్స్ లో విడాముయార్చి రిలీజ్ అవ్వనుంది. ఒకవేళ గేమ్ చేంజర్ కు సాలిడ్ థియేటర్స్ దక్కినా కానీ అక్కడి ఆడియన్స్ అజిత్ మూవీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్పడంలో ఎవరికి ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు. దీంతో అన్ని విషయాల్లో గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ కు పెద్ద సవాల్ ఎదురవ్వనుందని సినీ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే అజిత్ మూవీపై ఆడియన్స్ లో హైప్ కాస్త తక్కువ ఉన్నా కానీ మేకర్స్ ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసేందుకు ప్లాన్లు అయితే గీసేస్తున్నారు. పక్కా ప్లాన్ తో సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. మరి గేమ్ చేంజర్ తమిళనాడులో ఎలాంటి సత్తా చాటుతుందో వేచి చూడాల్సిందే.